అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చాలా మంది మహిళల యొక్క ఆరోగ్యం కోసం మేము దివారాత్రము కష్టపడుతూ ఉన్నాము. ఇలాంటి చర్యలు జరగడం అనేది చాలా అమానుషము. కైండ్లీ సేవ్ ద సేవియర్స్. వారం 10 రోజుల నుంచి అందరి ఆందోళన ఏంటంటే ఎన్నో జరిగినాయి, ఇంతకు ముందు జరిగినాయి, ఇంకా జరుగుతున్నాయి, కానీ ఈసారి మాత్రం ఇంకా మేము ఇది ఇండెఫినెట్గా దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ వచ్చేటట్లుగా ఆ సిపిఏ యాక్ట్ కోసం మేము గట్టిగా ప్రయత్నం చేస్తున్నాం. లేకపోతే హాస్పిటల్లో పనిచేసే డాక్టర్స్, లేడీ డాక్టర్సే కాకుండా నర్సెస్, పారామెడికల్ స్టాఫ్ ఎవరికైనా భద్రత లేకపోతే ప్రాణాలు కాపాడటానికి గంటలు డ్యూటీలు కంటిన్యూస్గా 36 hours డ్యూటీస్ చేసినప్పుడు కూడా అసలు బేసిక్గా చేసే మనిషికే ప్రొటెక్షన్ లేకపోతే ఆ జరిగే యాక్ట్స్ అన్నీ కూడా ఇంత అమానుషంగా ఉంటే అసలు ఒక ఆడపిల్ల హాస్పిటల్లోకి వచ్చి ఒక డాక్టర్, లేడీ డాక్టర్ అవని, నర్స్ అవని, ఇంకొకళ్ళు అవని అసలు డ్యూటీస్ ఎలా చేస్తారు? భయపడతారు కదా. దానికి ఇంకెప్పటికప్పుడు ఒక వారం 10 రోజులు మేము స్ట్రైక్ చేయటం, హామీలు ఇవ్వటం అంతటితో ఆగిపోవటం కాదు. దీన్ని ఈసారి మేము పర్మనెంట్ సొల్యూషన్ వచ్చే వరకు కూడా పోరాడదామని గట్టిగా నిర్ణయించుకున్నాం. అయితే పేషెంట్స్కి ఏ రకంగా ఇబ్బంది కలిగించే పని లేదు. వాళ్ళ ఎప్పుడు ఎమర్జెన్సీస్ అన్నీ చూస్తాం, వాళ్ళే ప్రయారిటీ అని కూడా కష్టపడతాం. కానీ మాకు కూడా సేఫ్టీ కావాలి. ఆడపిల్లలు బయటికి వెళ్ళి ఇలా హాస్పిటల్స్లో పనిచేయాలంటే తల్లిదండ్రులు భయపడే పరిస్థితి రాకూడదు. అది తెలియదు, ఇంకా దానికోసమే కదా వెయిట్ చేసి మేము అడిగేదే అది. ఆ డిమాండ్లకు మాకు ఓకే అన్నీ చేస్తామని హామీలు ఇవ్వటం కాదు, నిజంగా యాక్ట్ ఇంప్లిమెంట్ యాక్ట్ తేవాలి. అది యాక్ట్ కోసమే మేము ఇప్పుడు ఇవన్నీ చేసేది. కలకటాలో జరిగిన దారుణమైన సంఘటన ఈ రోజున దేశం మొత్తాన్ని కూడా కలిచివేసింది. మరి ఆ రోజున 2012లో నిర్భయ కేసు, మరి హైదరాబాద్లో దిశ కేసు, ఈ రోజున ఈ రకమైన సంఘటన. మరి ఇవన్నీ చూస్తూ ఉంటే సభ్య సమాజం తలదించుకునే విధంగా ఈ రోజున మరి ఈ దమనకాండ అనేది సాగుతూ ఉంది. మరి దీనికి అన్నిటికీ కారణం ప్రభుత్వం చట్టాలు చేయకపోవటం కారణమా అంటే, మరి నిజంగా నిర్భయ చట్టం వచ్చింది, మరి పోక్సో చట్టం వచ్చింది. నిజంగా చట్టాలు అమలు పరిచినా కూడా ఈ రోజున అవి అమలైతే మరి ఇప్పటికీ ఈ సంఘటన జరిగి ఉండేది కాదు. దీనికి కారణాన్ని మనం అన్వేషిస్తే కేవలం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మూడు వైపుల నుంచి కూడా అటు ప్రభుత్వాలు 100% పనిచేయాలి, పనిచేసే చోటు భద్రత అనేది కల్పించాల్సిన అవసరం ఉంది. అయితే అదొక్కటే సరిపోతుందా? అది కేవలం ఆ రెస్ట్ రూమ్ వరకే ఉపయోగపడుతుంది తప్పించి మరి బయటకు వస్తే ఆడబిడ్డ భద్రతకి ఏంటి అని అంటే, మనం వ్యవస్థల్ని ఈ రోజున కుటుంబం నుంచి కూడా మన ఇంట్లో ఉన్న ఇద్దరి బిడ్డల్ని సమానంగా చూస్తున్నామా లేదా అంటే, ఒక ఆడబిడ్డ మగబిడ్డ ఉంటే వాడికేంటి, మొగాడు ఏదైనా చేస్తాడు, నువ్వు సమయానికి ఇంటికి రావాలి, లేకపోతే ఈ పని చేయాలి ఆ పని చేయాలని అంటున్నారా? మీరందరూ కూడా ఇవాళ మనసు అంటే గుండెల మీద చేసుకుని మీరందరూ కూడా ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది ఇవాళ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా సామాజికంగా ఈ రోజున మన చుట్టూ కూడా మన చేతిలో ఈ రోజున రకరకాల వీడియోలు, మరి అతనికి ఫోన్ వీడియో చూసే అలవాటు అని చెప్తా ఉన్నారు. మరి ఇవి కుప్పలు తెప్పలుగా వచ్చి పడిపోతూ ఉన్నాయి. బయట చూస్తే డ్రగ్స్ మాఫియా, మరి ఇదంతా కూడా ఈ రోజున ఎక్కడికి తీసుకెళ్ళిపోతూ ఉంది సమాజం. మరి దీన్ని మనం అందరం కూడా నివారించుకోవాల్సిన అవసరం ఉంది. మరి అదేవిధంగా మూడవది ఆత్మరక్షణ కోసం ప్రతి ఒక్క తల్లి తండ్రి తన ఆడబిడ్డకి నేర్పిస్తూ ఉన్నారు. మరి ఇదే సంఘటన జరిగిన ఆడపిల్ల ఈ రోజున కలకటాలో జరిగిన ఆ తల్లి కూడా చెప్పిందంట, 10 రోజుల పాటు దుర్గ పూజలు చేసింది నా కూతురు అని చెప్పి. కేవలం దుర్గ పూజలు చేయటమే కాదు, ఆ దుర్గా అమ్మవారిలాగా తనకి ఏదైనా ఆపద కలిగితే ఏ రకంగా దాన్ని నివారించుకోవాలి అనేది కూడా ఈ రోజున ప్రతి ఒక్క తల్లి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ 3 సంఘటనల్ని గుర్తుపెట్టుకుని తప్పనిసరిగా పని ప్రదేశాలలో ఎక్కడైతే ఉందో మరి ఇవాళ సర్వీస్ అందిస్తూ ఉన్నారు, డాక్టర్లు కానివ్వండి, లాయర్లు కానివ్వండి, టీచర్లు కానివ్వండి, ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళకందరికీ రక్షణ కల్పించాల్సిన అవసరం ఈ వ్యవస్థలకు అనేది ఉందని చెప్పి తెలియజేస్తూ, ఈ రోజున నిరసనగా మేము ఈ క్యాండిల్ ర్యాలీ ఒకటి చేయటం కాదు, తప్పనిసరిగా ఈ చట్టాలు ఏ రకంగా ప్రజల్లో మనసుల్లో మార్పు రావాలి అనేది ప్రతి ఒక్కరూ కూడా ఈ సంఘటనల మూలంగా తెలుసుకుని ఆడబిడ్డని
మనందరం రక్షణ కల్పిద్దాం, ఆడబిడ్డని కాపాడుకుందాం అని చెప్పి తెలియజేస్తాం. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో వాసవ్య మహిళా మండలి, ఇండియన్ మెడికల్ అసోసియేషను, డెంటల్ అసోసియేషను, అలాగే గైనకాలజిస్ట్ అసోసియేషను, డెర్మటాలజిస్ట్ అసోసియేషను, రోటరీ క్లబ్ ఆఫ్ అమరావతి, లేడీస్ లయన్స్, ఇట్లా అన్ని ఆర్గనైజేషన్స్ కలిపి మేము ఇక్కడ ఒక ర్యాలీ చేస్తున్నాము. ఇది ఏంటంటే క్యాండిల్ లైట్ ర్యాలీ. ఒకటి, మనం కలకటాలో జరిగిన ఇన్సిడెంట్కి ఒక సంతాపంగా చెప్తూ, సాలిడారిటీ ప్రకటిస్తూ, జస్టిస్ కావాలని డిమాండ్ చేస్తూ, ప్రతి వర్క్ ప్లేస్లో కూడా ఉమెన్కి సేఫ్టీ ఉండాలి. ఎందుకంటే మనం కోవిడ్ వారియర్స్ అని చెప్పుకొని ఆ రోజు ఎంతో డాక్టర్స్ చేసిన దానికి మనం ప్రశంసించడం జరిగింది. కానీ ఆ కోవిడ్ వారియర్స్కే మనం రక్షణ కల్పించలేని స్థితిలో మన దేశం ఉంది. కాబట్టి మన రాష్ట్రంలో మనకున్న డాక్టర్లకి మనం ఎలాంటి రక్షణ ఇవ్వాలి? దాంతోపాటు మనకి స్త్రీలు పనిచేస్తూ ఉన్నారు. చాలామంది స్త్రీలు పనిచేస్తే మన దేశంలో జీడిపి పెరుగుతుంది. అలాగే ఈసారి బడ్జెట్లో మహిళల ఉద్యోగాలకి వాటికి పెద్దపీట వేశారు. వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ అన్నారు, ఇవన్నీ చెప్పారు. కానీ ఎట్ ద సేమ్ టైం మనకున్న ఇప్పుడు ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్ దానిలో మానిటరింగ్ అనేది ఉందా? ఇంప్లిమెంటేషన్ అనేది ఉందా? బడ్జెట్ ఎలోకేషన్స్ ఉన్నాయా అంటే నో. కాబట్టి మన రాష్ట్రంలో మనం సుప్రీంకోర్టు రీసెంట్గా ఇచ్చిన ఒక జడ్జిమెంట్లో ఏమని ఇచ్చిందంటే ప్రతి రాష్ట్రంలో కూడా ఒక డాష్ బోర్డ్ ఉండాలని ఇచ్చింది. సో వీ డిమాండ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టు హ్యావ్ ఏపీ షీ బాక్స్. ఏపీ షీ బాక్స్ అనేది మన గవర్నమెంట్ వెబ్సైట్లో పెట్టి దాని ద్వారా పనిచేసే ప్రదేశాలన్నిట్లో కూడా ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ఉందా, సరిగ్గా పనిచేస్తోందా, కంప్లైంట్స్ వస్తే ఎలా తీసుకుంటున్నారు అనేది మనం చూడాలి. అదే రకంగా మనకి ప్రతి ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీలో ఎక్స్టర్నల్ మెంబర్ ఉండాలి. అది ఉంటున్నారా లేదా ప్రశ్నార్థకం. కాబట్టి దాన్ని కనుక లేకపోతే మనకి మా ఇన్వెస్టిగేషన్ అనేది, ఎంక్వైరీ అనేది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఫేవరెటిజం ఉంటుంది, చాలా జరుగుతాయి. అందుకని మేము వాసవ్య మహిళా మండలి నుంచి మిగతా అన్ని సంస్థల నుంచి కోరుకునేది ఏంటంటే ప్రతి పని చేసే ప్రదేశంలో కూడా మహిళలకి భద్రత ఉండాలి. అభద్రతాభావం లేకుండా చేస్తే ప్రొడక్టివిటీ లెవెల్స్ ఉంటాయి, క్వాలిటీ ఆఫ్ వర్క్ ఉంటుంది. అలాగే మన ఎడ్యుకేషన్ సిస్టంలో 90% మార్క్స్ వస్తేనే పాస్ అయ్యేటట్లుగా మోరల్ ఎడ్యుకేషన్ ఉండాలి. ఎందుకంటే మనం అకాడమిక్స్కి, స్కిల్లింగ్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో అంతేకంటే కూడా విలువలు, సంస్కారం, విధేయత అనేది ఉన్న రోజునే మనం పెద్దపీట వేయగలుగుతాము, ఈ క్రైమ్ని అరికట్టగలుగుతాము. అందుకని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన స్టూడెంట్స్ అన్ని మెడికల్ కాలేజ్ నుంచి, నర్సింగ్ కాలేజ్ నుంచి వచ్చారు. ఆల్ అసోసియేషన్స్ నుంచి, ఉమెన్ ఫ్రమ్ డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ ఆల్సో హ్యావ్ జాయిన్డ్ హియర్. ఈరోజు అందరూ కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి స్త్రీ భద్రత మన బాధ్యత అనే ఒకే ఒక నినాదంతో ఈరోజు మీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా, నా అక్క చెల్లెలకి, అన్నదమ్ములకి, ముఖ్యంగా ప్రతి ప్రొఫెషన్లో ఉన్న ఇప్పుడు డాక్టర్స్ కానీ మిగతా ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా, అదేవిధంగా ఇక్కడికి ఈ కార్యక్రమానికి మేము సైతం ముందుకొచ్చి మా తరపున కూడా మేము న్యాయం కోసం పోరాడతామని ఇక్కడికి వచ్చిన మిగతా అందరికీ కూడా, అంటే ఇప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేసరికి చాలా సందర్భాల్లో ఆడవాళ్ళే ముందుకు వస్తారు, కానీ మగవాళ్ళు ముందుకు వచ్చే పరిస్థితి కనిపించదు. కానీ ఇటువంటి సిచ్యువేషన్స్లో ప్రతి ఆడపిల్లని రక్షించుకోవాలని చెప్పి మాది కూడా బాధ్యత ఉందని చెప్పి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క పురుషులందరికీ కూడా, ఇక్కడికి వచ్చిన మిగతా డాక్టర్స్, మేల్ డాక్టర్స్కి, ఫిమేల్ డాక్టర్స్కి, మిగతా అన్ని డిపార్ట్మెంట్లో ఉన్న డిపార్ట్మెంట్స్ వాళ్ళందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమం పెడుతున్నామమ్మా, నువ్వు ఒక్కసారి వస్తే బాగుంటుంది, నువ్వు వస్తే కొంచెం అందరికీ కూడా ఒక భరోసా ఉండినట్టు ఉంటుందంటే డెఫినెట్గా వస్తానమ్మా అని చెప్పి కీర్తమ్మతో నేను ఆ రోజు చెప్పడం, కీర్తమ్మ వాసవ్య పబ్లిక్ తరపున, వాళ్ళ ఆర్గనైజేషన్ తరపున నన్ను ఇక్కడికి ఆహ్వానించడం, అదేవిధంగా ఈరోజు వేదిక మీద ఉన్న మా అనురాధ గారు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి మనల్ని కూడా బ్లెస్ చేయడానికి, అదే ధైర్యం చెప్పడానికి వచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. స్వతంత్రం వచ్చే 78 సంవత్సరాలు. మొన్న ఆగస్ట్ 15న 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు అని మన వాట్సాప్ గ్రూప్స్ నిండిపోయినాయి, మన స్టేటస్లు నిండిపోయినాయి, మన డ్రెస్సింగ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా పేట్రియాటిజం పెరిగిపోయింది ఆ ఒక్కరోజు. ఆ తర్వాత నుంచి మనం కనుక ఆలోచిస్తే ఈ రోజు కన్నా మునుపటి రోజులు మంచివేమో అనిపిస్తుంది.
ఎందుకంటే మా చిన్నప్పుడు మొబైల్సే ఉండేవి కాదు. అమ్మ ఒక దగ్గర నుంచి పంపిస్తే క్షేమంగా బయటికి వెళ్ళి మళ్ళీ క్షేమంగా ఇంటికి వచ్చే పరిస్థితి కనిపించేది. ఆడపిల్లలు హాస్టల్లో ఉన్నా క్షేమంగా ఉండేవారు. ఆడుకోవడానికి వెళ్ళి చిన్నపిల్లలు ఆడుకోవడానికి బయటికి వెళ్ళి ఎక్కడో ఒకటి ఆడుకుంటుందిలే, అదే వస్తుందిలే అని అమ్మ ధైర్యంగా ఉండే రోజులు ఆ రోజులు ఉండేవి. కానీ ఈ రోజుల గురించి ఆలోచించుకుంటే ఒక్క క్షణం వణుకొస్తుంది. మన ఆ పిల్ల ఆడుకోవడానికి బయటికి వెళ్ళిందనే కాదు, ఇంటిలో ఉండి మనం ఇంట్లో ఎవరి మధ్య ఉంచుతున్నామో కూడా మనం మానిటరింగ్ చేసుకొని మనం భయపడే సిచ్యువేషన్కి ఈరోజు మనం రావటం అన్నది టెక్నాలజీ పెరిగిన కారణంగా అలా జరుగుతుందా, మనలో ఉన్న భావజాలం అలా వచ్చిందా, లేకపోతే థింక్ ప్రాసెస్ అలా నడుస్తుందా, లేకపోతే పైనున్న పరిసర ప్రాంతాలు అలా ప్రభావితం చేస్తున్నాయా అన్నది ఆలోచన చేసుకుంటే ఒక్కసారిగా వణుకొచ్చే పరిస్థితి. ఆడపిల్ల ఇంట్లో ఉంది అంటే ధైర్యంగా చంద్రమండలానికి పంపించిన సందర్భాలు మనం గుర్తు చేసుకుంటే ఈరోజు అదే ఆడపిల్ల పుట్టిన నెల రోజుల బిడ్డని కూడా అత్యాచారం చేయడానికి వచ్చే నిందితులు మన చుట్టుపక్కలోనే, మన ఇళ్ళ మధ్యలోనే, మన పరిసర ప్రాంతాల్లో ఉన్నారంటే ఒక చంటి బిడ్డని ముద్దాడుతున్నా కూడా, తండ్రి ముద్దాడుతున్నా కూడా మనం భయపడే సిచ్యువేషన్స్లో ఒక్కొక్క సందర్భంలో ఈరోజు మన పరిస్థితులు అలా అయిపోయినాయి. దీని అంతటికీ కూడా ఏదో వ్యవస్థను భ్రష్టు పట్టించడమో లేదా ప్రభుత్వాలని మనం ట్రిగర్ చేయడమో కాదు. ఈరోజు ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఈ ఇన్సిడెంటే కాదండి, ఈరోజు ఆ ఇన్సిడెంట్ బయటకు వచ్చింది. ఈరోజు ఎవరైతే డాక్టర్స్ అందరూ కూడా ఈరోజు కలకత్తాలో జరిగిన ఇన్సిడెంట్ని ఎంత సీరియస్గా తీసుకున్నాం. ఈరోజు మీరందరూ కూడా బయటకు వచ్చిన తర్వాత వాట్ ఎవర్ ఇట్ బయటకు వచ్చిన తర్వాత ఎక్కడో ఏదో జరిగితే ఈరోజు ఇక్కడ మాట్లాడుతున్నారేంటి అని 2-3 చెవిలో పడింది నాకు. ఎక్కడో ఏదో జరిగిన తర్వాత ఇక్కడికి వచ్చి ఉద్యమం చేయటం కాదు, అక్కడ జరిగిన సంఘటన మాకు జరగకుండా కాపాడండి అని చెప్పి ఈరోజు ఇంతమంది ఈరోజు ముందుకు రావటం అన్నది అది ఈరోజు ఉన్న మనకి ఆ ఇంటెన్షన్ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మొన్న రీసెంట్గా నేను హోమ్ మినిస్టర్గా తీసుకున్న తర్వాత అరౌండ్ 2 months అయింది. మీ అందరికీ తెలుసు, ఇంతకుముందు ఒక మహిళా అధ్యక్షురాలుగా నేను తెలుగుదేశం పార్టీ తరపున మహిళా అధ్యక్షురాలుగా పనిచేశాను. మహిళా అధ్యక్షురాలుగా నేను ఉండేటప్పుడు ఇదే కీర్తమ్మతోని ఎన్నో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ చాలామంది ఉమెన్ ఆర్గనైజేషన్స్ వాళ్ళతో, అదేవిధంగా చాలా లాయర్స్తోని, డాక్టర్స్తోని చాలా ఇంటరాక్ట్ అయిన సందర్భాల్లో కూడా నేను గుర్తు చేసుకుంటాను. ఎందుకంటే ఆ రోజు మేము అనుభవించిన బాధ కానీ, మేము పోరాడిన పోరాటం కానీ, ఈరోజు దేవుడి దయ వల్ల మాకు ఆ పవర్ మాకు చేతిలోకి వచ్చినప్పుడు మేము ఎంత మేరకు వాళ్ళకి న్యాయం చేయాలి అన్న కాన్సెప్ట్ మీద డెఫినెట్గా మేమందరం కూడా స్టాండ్ అయి ఉండాలి. ఎస్పెషల్లీ ఆ ఒక్క కాజ్ గురించే ఒక హోమ్ మినిస్టర్ హోదాలో మీరు ఇక్కడికి వెళ్తారా అని 2-3 అడిగినా కూడా నేను వెళ్ళి తీరాలి, వాళ్ళకి ఒక భరోసా ఇవ్వాలి అని ఒకే ఒక కారణంతో నేను ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే గవర్నమెంట్లో ప్రతిపక్షంలో ఉండేటప్పుడు మనం ఎన్ని మాట్లాడుకున్నా ఎలా ఉన్నా గవర్నమెంట్లోకి వచ్చేసరికి మా మాట ప్రతిదీ కూడా మీ అందరికీ ఆన్సరబుల్ అవుతుంది. అందువల్ల నేను పర్టికులర్గా ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇంచుమించుగా 2 months నుంచి ఒక యాజ్ ఏ హోమ్ మినిస్టర్గా నేను ఇక్కడ బాధ్యతలు తీసుకున్న తర్వాత కొన్ని సందర్భాల్లో భయం అనిపిస్తుంటుంది. కొన్ని సందర్భాల్లో కొంతమంది నా దగ్గరికి వస్తుంటారు. వచ్చినప్పుడు వాళ్ళు చెప్పే మాటలు, వాళ్ళు చెప్పే బాధ విన్న తర్వాత ఒక్క క్షణం భయం అనిపిస్తుంది. అంటే చిన్న పిల్లలు కూడా ఈరోజు మీరు నమ్ముతారా, నేను ఫస్ట్ వచ్చిన దగ్గర నుంచి గౌరవ్ చంద్రబాబు నాయుడు గారు కానీ, కూటమి ప్రభుత్వం కానీ పర్టికులర్గా గాంజా మీద, డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపుతామని చెప్పడానికి గల కారణం ఏంటంటే ఈ ఇన్సిడెంట్స్ అన్నిటికీ కూడా ప్రధానమైన మూల కారణం ఆ గాంజా డ్రగ్స్ దగ్గరే వచ్చింది. ఆ గాంజా డ్రగ్స్ని కానీ మనం ఎంత ప్రివెంట్ చేయగలిగితే, ఎంత ఆపగలిగితే ఇటువంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా మనం మేజర్గా ఆపొచ్చు అన్న ఒకే ఒక కాన్సెప్ట్ మీద మేము ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా కూడా ఒక్కొక్కసారి మీరు నమ్ముతారా, స్కూల్ బ్యాగుల్లోకి వెళ్ళిందమ్మా గాంజా. నేనేదో ప్రభుత్వాన్ని తిడుతున్నానో, ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నానో కాదు. లాస్ట్ 5 yearsలో అది ఒక్కసారి సైడ్ ట్రాక్ పట్టేసరికి 7 years బాయ్ వాళ్ళ ఫాదర్ నా దగ్గరకు వచ్చి, మా అబ్బాయి గాంజాకి అలవాటు పడిపోయాడండి, వాడిని ఏదైనా రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉంటే మీరు చూపించగలరా అని అడిగాడంటే ఒక్కసారి గాంజా మొత్తం ఎంతవరకు వెళ్ళిందో, గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళిందో మనం ఒక్కసారి ఆలోచన చేసుకోవచ్చు. దీనికి పర్టికులర్గా నేను ముఖ్యమంత్రి గారితోని అందరితోని మాట్లాడిన తర్వాత ఇమీడియట్గా దానికి నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అని చెప్పి ఒకటి క్యాబినెట్ సబ్ కమిటీని కూడా వేసి అందులో లోకేష్ బాబు గారు, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, అట్ ద సేమ్ టైం మనకి హెల్త్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అందరం కలిపి ఈరోజు నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అనే సబ్ కమిటీని ఏర్పాటు చేసుకొని, నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేసుకొని దానికి ప్రత్యేకంగా ఈరోజు ఒక కమిటీ సుమారుగా దానికి ప్రత్యేకంగా బడ్జెట్ కూడా కేటాయించుకొని ఒక ఐజీ లెవెల్ ఆఫీసర్ని కూడా దానికి అపాయింట్ చేసి గాంజా మీద
ఉక్కుపాదం మోపడానికి ఈ గవర్నమెంట్ ఈరోజు సిద్ధపడింది. హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.